అందరికీ కూడా శుభాశీస్సులండి. సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనం ప్రతి రాశి గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మిథున రాశి, శాలివాహన శకం, శ్రీ విశ్వవశనామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి, ఆదివారం. అలాగే ఈ నూతన సంవత్సరం వృషభ రాశి వాళ్ళు అనగా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు అంటే కి అక్షరం ఉన్నటువంటి వాళ్ళు, పేరు ఉన్నటువంటి వాళ్ళు మృగశిర నక్షత్ర జాతకులు. అలాగే మిథున రాశి తర్వాత కు జ్ఞాచ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి వాళ్ళు. అలాగే ఇదే కాకుండా పునర్వసు నక్షత్రం, అలాగే కే కో హ అక్షరం కలిగినటువంటి వాళ్ళు 3 పాదాల్లో జన్మించిన వాళ్ళు మిథున రాశి వాళ్ళు. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ యొక్క విశ్వవశనామ సంవత్సరం కొన్ని విషయాలలో విశేషమైనటువంటి యోగకాలమే, రాజయోగం అని చెప్పాలి. ఈ రాశి వారికి ఆదాయము వ్యయము, ఆదాయం వచ్చేటప్పటికి మిథున రాశి వారికి 14 ఆదాయము, అలాగే 2 ఖర్చు. 14లో 2 తీసేస్తే 12 అధికమైనటువంటి ఆదాయము, అంటే లాభదాయకంలో ఉన్నారు మిథున రాశి వారు. అలాగే రాజ్యపూజ్యము, అవమానాలు. ఇక్కడ రాజ్యపూజ్యము 4, అవమానం 3. ఇక్కడ రాజ్యపూజ్యం కూడా అధికంగానే ఉంది. అంటే ఈ రాశి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి, అలాగే సన్మానాలు, సత్కారాలు, మోమెంట్లు అందుకోవడం, అంటే ఇటువంటి విశేషమైనటువంటి కాలమనే చెప్పాలి మిథున రాశి వారికి. ఇవే కాకుండా ఆర్థిక పరంగా కూడా ఈ సంవత్సరం కొత్తగా అనేక రంగాలలో కొత్తగా ఉద్యోగాలలో స్థిరపడినటువంటి వాళ్ళు కానీ, ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఉద్యోగాలలో వీళ్ళకి మంచి ప్రమోషను, అలాగే శాలరీలు కూడా పెరిగే అవకాశం, చక్కగా ఉద్యోగంలో రాణించడం. ఇదే కాకుండా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం చాలా తెలివిగాను, చాలా జాగ్రత్తగాను వ్యాపారాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకువెళ్ళడం, మంచి వ్యాపార లాభాలు గడించడం, అలాగే ఈ విషయాలలో చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు చక్కని అనువైన కాలము, మంచి విద్య, అలాగే మంచి వాళ్ళు విద్యారంగంలో రాణించడం, పాస్ కావడం కానీ, అలాగే మంచి ఉద్యోగాలలో స్థిరపడడం కానీ ఈ యొక్క మిథున రాశి వారికి అనేక విషయాలలో బాగున్నప్పటికీ కొన్ని గ్రహాల వల్ల అలసట, అలాగే స్త్రీలైతే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళకి కాస్త గర్భస్రావాలు జరిగేటువంటి సంతాన నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంది. అందుకనేసి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా నడుచుకోవడమే కాకుండా ఈ సంవత్సరం మిథున రాశి వారు వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి భస్మాభిషేకం చేయించండి. విభూతితో అభిషేకం చేయించడం కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఏదైనా సరే అభిషేకాలు జరిపించడం కానీ ఇలా చేసినట్టయితే, కొన్ని వారాల పాటు మంగళవారాలు చేసినట్టయితే ఈ రాశి వారికి సంతాన నష్టం జరగదు. చక్కగా మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్యము బాగుంటుంది. అన్ని రంగాలలో కూడా ఈ మిథున రాశి వారు అభివృద్ధి చెందుతారు, స్థిరపడతారు కూడాను. అలాగే నూతన గృహాన్ని కొంటారు, నూతన వాహనాలు కొంటారు, అలాగే గృహంలోకి కావాల్సినటువంటి వస్తువులు సముదాయం అంటే సదుపాయం చేసుకుంటారు. అలాగే సువర్ణ ఆభరణాలు కూడాను కొంటారు, చక్కగా అలంకరించుకుంటారు అందంగా. అలాగే ఈ యొక్క విశ్వవశనామ సంవత్సరం అంతా కూడా వీరి జీవితం అందంగా అభివృద్ధి చెందుతుంది, ఆనందంగా కూడా కుటుంబం అంతా కూడాను అభివృద్ధి చెందుతుంది. చక్కగా కలిసి వచ్చేటువంటి కాలమే. ఇంకా కూడా ఈ రాశి వారు వీలైనంత వరకు దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం, అలాగే చక్కగా అనేక విషయాలలోనూ అన్ని విధాల కూడాను అభివృద్ధి చెందడం, స్థిరపడడం కూడా జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.